టైఫాయిడ్ రిపోర్టుల్లో పాజిటివ్ రాగానే చాలా మంది భయపడిపోతారు. అయితే జ్వరం వచ్చినప్పుడు 3-4 రోజుల్లో చేసే రిపోర్టుల్లో ఖచ్చితమైన రిజల్ట్స్ రాకపోవచ్చు. కొన్నిసార్లు పాజిటివ్ వచ్చినా టైఫాయిడ్ ఉన్నట్లు కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకిలా జరుగుతుంది? మీకు వచ్చిన జ్వరం టైఫాయిడ్ అని వైద్యులు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూసేయండి. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల టైఫాయిడ్ సోకుతుంది. ముఖ్యంగా కలుషితమైన నీరు తాగడం, అపరిశుభ్ర ఆహారం తినడం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది చాలా మందిలో చూస్తూ ఉంటాం. చాలా రిపోర్ట్లలో కూడా ఈ టైఫాయిడ్ ఏదైతే ఉందో 1:80 అని 1:160 అని డైల్యూషన్స్లో వైడాల్ టెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు. మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పడం చాలా అవసరం. ప్రతిసారి టైఫాయిడ్ టెస్ట్ పాజిటివ్ ఉందంటే టైఫాయిడ్ ఉందని అర్థం కాదు. రెండో విషయం ఏంటంటే ఈ వైడాల్ టెస్ట్ ఏదైతే ఉందో టైఫాయిడ్కి యాంటీబాడీ రియాక్షన్ అవుతుందన్నమాట. అంటే ఒక టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా బాడీలో ప్రవేశించినప్పుడు యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. యాంటీబాడీస్ ఫామ్ కావడానికి మనకు అట్లీస్ట్ ఒక వారం 10 రోజులు పడుతుంది. ఎప్పుడైనా సరే ఈ జ్వరం వచ్చిన 3-4 రోజుల్లోనే టైఫాయిడ్ పాజిటివ్ అంటే వైడల్ టెస్ట్ పాజిటివ్ అనేది కరెక్ట్ కాదు. ఇది చాలా వైరసెస్కి బ్యాక్టీరియాకి క్రాస్ రియాక్టివిటీ ఉంటుంది. అంటే వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, వేరే రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ఈ టైటర్ అనేది అంటే ఈ వైడాల్ టెస్ట్ అనేది పాజిటివ్ రావచ్చు. సో దాన్ని మనం ఖచ్చితంగా టైఫాయిడ్ అని చెప్పడానికి కరెక్ట్ కాదు. ఇది చాలా కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎంతోమందికి ఈ రిపోర్ట్ పాజిటివ్ వస్తుంది, నీకు టైఫాయిడ్ ఉందని చెప్తూ ఉంటారు. 1:80 అని 1:160 అని. కాకపోతే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు యూజువల్గా ఈ వైడాల్ టెస్ట్ అనేది సెకండ్ వీక్లోనే పాజిటివ్ వస్తుంది. ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉండదు. దీర్ఘకాలంగా జ్వరం తీవ్రంగా ఉండడం, తలనొప్పి, బలహీనత, ఆకలి తగ్గడం, కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే టైఫాయిడ్ వచ్చిందేమో అని అనుమానించాలి. వైద్యులను అడిగి టెస్టులు చేయించుకోవాలి. ఈ వైడాల్ టెస్ట్ ఏదైతే చేస్తామో టైఫాయిడ్ సంబంధించింది రైజింగ్ టైటర్స్ అనేవి ఇంపార్టెంట్. అంటే మనం ఒక 5 డేస్లో చేసినప్పుడు ఈ టైఫాయిడ్ టెస్ట్ వైడాల్ టెస్ట్ మళ్ళీ ఒక వారం తర్వాత రిపీట్ చేస్తే అది డబుల్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1:160 ఉన్నది O&H 1:320 కావాలి ఒక వారం తర్వాత. అప్పుడే ఈ టైఫాయిడ్ ఉండే అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం ఏదైతే కామన్గా చూస్తుంటాం 1:80 ఉన్నా 1:40 ఉన్నా టైఫాయిడ్ పాజిటివ్ ఉంది, మీకు టైఫాయిడ్ వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఈ యొక్క ఆలోచన కూడా కరెక్ట్ కాదు. సో చాలామందికి ఒక అపోహ ఉంది, ఈ రిపోర్ట్ చూసేసుకుని నాకు టైఫాయిడ్ ఉందని ఆలోచనలో ఉంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఈ యొక్క వైరల్ జ్వరాలు కానీ రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ వీటితో కూడా ఈ వైడాల్ టెస్ట్ అనేది క్రాస్ రియాక్టివిటీ ద్వారా అంటే టైఫాయిడ్ లేకపోయినా కూడా కొంతమందిలో మైల్డ్ పాజిటివ్గా చూపిస్తూ ఉంటుంది. రైజింగ్ టైటర్స్ ఉన్న వాళ్ళలోనే అది సెకండ్ వీక్లోనే మనం వైడాల్ టెస్ట్ని మనం పరిగణించాలి. అండ్ ఫస్ట్ వీక్లో ఒకవేళ టైఫాయిడ్ని నిర్ధారణ చేయాలి అంటే బ్లడ్ కల్చర్స్ మాత్రమే చేయాలి. అప్పుడే బ్లడ్ కల్చర్స్ పాజిటివ్ వచ్చినప్పుడు టైఫాయిడ్ అని నిర్ధారణ చేయొచ్చు. టైఫాయిడ్ వచ్చిందని నిర్ధారణ అయ్యాక తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకంటే శరీరం బలహీనంగా మారిపోతుంది. అధికంగా నీరు, సులువుగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. అన్నం, పప్పు, కూరగాయల సూప్స్, పెరుగు, ఇడ్లీ వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం ముఖ్యం. అరటిపండు, యాపిల్ వంటివి తినాలి. మసాలా వంటకాలు, వేయించిన పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్, చల్లటి డ్రింక్స్లను పూర్తిగా దూరం పెట్టాలి. వైద్యులు ఇచ్చిన మందులు సమయానికి వేసుకోవాలి. మందులు ఆపేస్తే టైఫాయిడ్ తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.